మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాం. గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అంటూ తొలిసారిగా అధికారికంగా నిర్ధారిస్తూ ఒక జీవో ఇచ్చారు వైఎస్ఆర్ 2007లో. దాంతో పాటు ఆలయాల చుట్టూ తిరుమలతో పాటు ప్రముఖ ఆలయాల పరిసరాల్లో ఎవరు కూడా ఇతర మతస్థులు మత ప్రచారం చేయకూడదు అని నిషేధిస్తూ అదే సమయంలో వైఎస్ఆర్ ఇంకో జీవోను కూడా ఇచ్చారు. ఈ 2 జీవోల్ని నేను ఎత్తేస్తాను అధికారంలోనికి వస్తే అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు. ఎంతకి తెగించారా? క్రైస్తవుల ఓట్లను సొంతం చేసుకునేందుకు గాను ఇలాంటి చాలా తీవ్రమైన హామీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 2009 ఎన్నికల సమయంలో ఇచ్చారు. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నా. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్ 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?